హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఈజీ మెథడ్లో ఇంట్లో దొరికే వాటితో బయట కొనే పని లేకుండా ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే దీని ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా 3 బంగాళదుంపలు తీసుకోండి. ఇవి స్టాచీ బంగాళదుంపలు అంటారండి. ఇవి 2 రకాల బంగాళదుంపలు ఉంటాయి. ఒకటేమో కర్రీస్ చేసుకునేవి, ఒకటేమో ఈ విధంగా స్నాక్స్ చేసుకునేవి. బంగాళదుంపలు బాగా వాష్ చేసుకుని పైన ఉన్న పీల్ మొత్తం తీసేసి ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఇవి 2 రకాలుగా కట్ చేసుకోవచ్చండి. ఇది ఒకటి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా కట్ చేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ స్టైల్లో కట్ చేయాలి. చూసారా, ఈ విధంగా కట్ చేయండి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకోండి. ఇవి ఇంకో రకంగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 స్టైల్స్లో కూడా కట్ చేసుకోండి. మీకు ఏ విధంగా నచ్చితే అలా కట్ చేయండి. ఈ విధంగా బంగాళదుంపలు అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇవన్నీ కూడా వాటర్లో వేసి క్లీన్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా కట్ చేయండి. ఇది 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ వేయండి. వేసి ఉడికించండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. కొంచెం ఒక పొంగు వస్తే సరిపోతుందండి. 2-3 మినిట్స్ ఉడికించి ఇప్పుడు వేరే గిన్నెలోకి ఐస్ వాటర్ వేసుకోండి. ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకోండి. ఇలా వేసి ఈ ఉడికించిన ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసుకోండి. ఇవి వేడిగా అవ్వకుండా చూసుకోండి. వాటర్ కావాలంటే మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేసుకోండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేయండి. ఇది టైం పడుతుందండి. ఈ విధంగా ఒక క్లాత్లోకి వేసుకుని దీంట్లో మాయిశ్చర్ అంతా పోయేంత వరకు క్లాత్కి మొత్తం తడి అంతా కూడా అంటుకునేలాగా, మొత్తం కూడా ఈ క్లాత్ అంతా తడి పీల్చుకునేలాగా మొత్తం ఫుల్గా డ్రైగా ఉండాలండి. మీరు ఈ బంగాళదుంప ముక్కలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక ఎయిర్ టైట్ జార్లోకి వేసుకుని ఇవి చల్లగా ఉన్నప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి కావలసినప్పుడు కూడా వేయించి పెట్టుకోవచ్చండి. అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసి ఈ విధంగా ఒక్కొక్క బంగాళదుంప ముక్కలు వేసుకోండి. ఇలా రావాలండి, వేయగానే వేగాలి. ఈ విధంగా కొద్దిగా వేయించండి. వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎక్కువ వేయించొద్దు. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా లైట్గా వేయించండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇలా మొత్తం అన్నీ కూడా 20% వేయించండి. అదే ఆయిల్లో మళ్ళీ వేసి ఇప్పుడు ఎక్కువసేపు వేయించండి. టైం పడుతుందండి. 5 మినిట్స్ వరకు బాగా వేయించండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లో వేసి వేయించండి. ఇవి బాగా వేగిపోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ వేసుకోండి. కొంచెం సాల్ట్లో కొంచెం వాటర్ వేసి ఇది ముక్కలకు పడుతుందండి. ఇలా ఆయిల్లో వేసుకోండి. వేసి ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ విధంగా చేసుకుని పిల్లలకు పెట్టొచ్చు. ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా కిందకు వెళ్ళిపోయేలాగా ఇలా చేసుకోండి. ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా ఆయిల్ లేకుండా ఇలా చేసుకుని తీసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేయించి ఒక ప్లేట్లోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో క్రంచీగా ఉండే
ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టమాటా సాస్తో ఫ్రెంచ్ ఫ్రైస్ సర్వ్ చేసుకోండి. టమాటా సాస్ వీడియో లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.